శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగంగా నమస్కరించిరి. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒకరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ బాబానిట్లా అడిగెను, ఇది ఏమి, ఇద్దరూ కలిసి వచ్చితిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి, ఎందులకీ భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమీయును తెలియదు. నేనెవరి వద్ద ఏమీయూ తీసుకొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకిల్లు గాని ఆస్తి గాని కుటుంబము కానీ కలవా? నాకేమీ అక్కరలేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకొను మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను, ప్రప్రథమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతము ఇచ్చెదనని తన ఇష్టదైవమునకు మొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగం దొరికెను. క్రమంగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200లకు హెచ్చెను. తుదకు 700లకు హెచ్చెను. అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మొక్కును మరచెను. అతని కర్మఫలమే ఇతడుకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే నేను దక్షిణ రూపంగా అడిగితిని. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనం పెట్టెను. బీరువా పక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండమనెను. నేనక్కడ నిద్రపోయితిని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమంతయు దొంగలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని. ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపంగా ఉండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగలించెననుకొంటిని. భోజనము నూరు రుచించవయ్యను. వసారాపై ఒక పక్షకాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమునకేడ్చుచుంటిని. పిమ్మట ఒక పకీరు దారి వెంట పోవచ్చు నేనేడ్చుచుండుట చూచి ఎందులకేడ్చుచుంటివని అడిగెను. నేను జరిగిన వృత్తాంతము చెప్పితిని. వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరకను. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము, వారు చిరునామానే ఇచ్చెదను. వారు శరణు వేడుము, వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జింపుము. నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకొంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాన విడిచి సముద్రపు రొడ్డునకు పోయితిని. అక్కడొక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా ఉండుటచే లోపల ప్రవేశించలేకపోయితిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయితిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది. అక్కడ రైలు బండి ఎక్కి ఆ మసీదుకు వచ్చితిని. కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనము కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేసెను. శ్యామ వారి ఇంటిని తీసుకుపోయి భోజనము పెట్టెను. భోజన సమయములో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రంగా నున్నదనెను. బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణము చేయలేదు. ద్రవ్యం ఎప్పుడూ పోవుట గాని వచ్చుట గాని జరగలేదు. కాన దాని భావం తమకేమైనా తెలిసినదా అని వారడిగెను. అతిథుల మనసులు కరిగెను. వారు కండ్ల తడి పెట్టుకొనిరి. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మాగూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికెట్లు తెలిసినో అన్నది గొప్ప విచిత్రము. భోజనమైన తర్వాత పూర్తి వివరములను చెప్పెదమనిరి. భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో నౌకరు ఇట్లు చెప్పిరి, లోయలోనున్న ఊరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళితిని. నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతము ఇచ్చెదనని దత్తదేవునికి మొక్కుకుంటిని. వారి దయవల్ల నాకు 15 రూపాయల ఉద్యోగం దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారం 700 రూపాయల వరకు హెచ్చినది. నా మొక్కును నేను మరచితిని. దానిని బాబా ఈ విధంగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిరి. అది దక్షిణ కాదు, అది పాత బాకీ. తీర్చుకొనక మరిచిన మొక్కును చెల్లించుట. నీతి. బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు. సరికదా, తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకరగాను పరమును సాధించుట కడ్డుగాను
భావించువారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యమును సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీయూ ఇయ్యలేదు. ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికిచ్చెను. కానీ బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరి చేయుచుండెను. దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమంతయు దొంగలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషామున్నమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగలించి పారిపోయెను. బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగెనో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీయూ విఫలమైనవి. ఒక పక్షము వరకు చాలా ఆరాటపడితిని. విచారగ్రస్తుడినై దుఃఖముతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకొనెను. నేను వివరములన్నీయూ తెలిపితిని. అతడు, షిరిడీ సాయి అను ఔలియా ఉన్నారు, వారికి మొక్కుము. నీకు ప్రియమైన ఆహారమును విడువుము. నీ మనస్సులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మొక్కుకొనుము అనెను. నేనట్టులే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట నీ దర్శనము చేసిన పిమ్మట నేనన్నము తినదనని మొక్కుకొంటిని. దీని తర్వాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బు నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లనెను, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ శుభాంతమైనది. నాకు కనిపించి సహాయం అంచిన ఫకీరు తిరుగు కనపడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకెంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికంత దూరము వచ్చువారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా? దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీయూ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమర్చి నా మొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలోనున్నప్పుడు బాబాను స్వప్నంలో చూచితిని. షిరిడీకి పోవాలనెను సంగతి జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్ళి తిని అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయికి వెళ్ళి అటు నుంచి షిరిడీకి నిశ్చయించి తిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను. కెప్టెన్ ఒప్పుకొనలేదు. కానీ నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకొని వచ్చెను. అక్కడి నుంచి ఇక్కడికి రైలులో వచ్చి తిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టమేమని చెప్పవలెను. బాబా మా ద్రవ్యంను తిరిగి రాబట్టెను. ఇక్కడికి లాక్కుకొని వచ్చెను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలన బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యము అనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు. వారే మొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమరులో జాగా ఇప్పించిరి. నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞతమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ భార్య. షోలాపూర్ నివాసియగు సాకారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను. కానీ నిష్ప్రయోజనమయ్యను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అచట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేటిది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండేవారు. బాబా ఒంటరిగా చూచి వారి పాదములపై పడి మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానము కావాలనని కోరుకొనుటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకొని ఉండెను. తుట్టతుదకు శ్యామాకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యము కలగజేసుకొనమనెను. శ్యామ బాబా దర్బార్లెల్లప్పుడూ తెరిచియుండుననియు అయినను ఆమె గుర్చు ప్రయత్నించదనియు సాయి ప్రభు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా ఉండుమనియు తాను సైగ చేయగానే మసీదు పైకి రావాలననియు చెప్పెను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనాంతరం బాబా చేతులు తువాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకిదేవుడు మాకక్కరలేదు.
మేము నీపై ఆధారపడి ఉంటిమా? ఇదియేనా మన సన్నిహిత్య ఫలితము అనెను. బాబా ఇట్లనెను, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్ననప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది. శ్యామ ఇట్లనెను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవము మాకు కావలను. మీ నుండి మాకు గౌరవం గాని, స్వర్గం గాని, విమానం గాని అవసరం లేదు. మీ పాదముల యందు నమ్మకము మాకెప్పుడూనూ ఉండుగాక. బాబా ఇట్లనెను, అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ల నుంచి మీకు భోజనం పెట్టు పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవే. అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దపై కూర్చొనెను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ, అగరవత్తులిచ్చెను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచూ శబ్దము వచ్చుచుండెను. బాబా, శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది ఏమనుచున్నదో విను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని వేడుచున్నది కాన, టెంకాయను నీ ఆశీర్వాదంతో ఇమ్ము. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లనుకొనుటకు ప్రజలెంత అమాయకులు. శ్యామ, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావము నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు. ఆ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వుమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగుననెను. ఎప్పుడని శ్యామ అడిగెను. 12 మాసములలో అని బాబా జవాబిచ్చెను. టెంకాయను పగలగొట్టిరి. ఒక చిప్పను ఇరువురి తిండ్రి. 2వ చిప్పను ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలగచనుచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసెదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడుగాను, మీరు దీనిని చూచెదరుగాక అనెను. ఆమె 1 సంవత్సరంలో కొడుకును కనెను. 5వ మాసంలో కొడుకును మసీదుకు తీసుకొని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలు ఇచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో సేల కట్టించెను. 36వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.